హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు అండెం రామిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? అవునండి. సార్ ఇప్పుడు చెప్పండి, బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీలో డబుల్ స్టాండ్ ఉంది. ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తుంటే ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. బయట వ్యతిరేకించిన బీజేపీ అసెంబ్లీలో మాత్రం సప్పట్లు కొట్టింది. దానికి మీరేం చెప్తారు? బీసీ రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు. బీసీల పేరు మీద బీసీలకున్న దాన్ని ముస్లింలకు దోచిపెట్టే కుట్రలకు వ్యతిరేకం అంతే తప్ప బీసీలకు రిజర్వేషన్ పెంచడంలో బీజేపీ వ్యతిరేకం కాదు. అది స్పష్టంగా మొదటి చెప్పింది అదే. కానీ అక్కడ ఏంటంటే వీళ్ళు దాన్ని ముస్లింలను బీసీలలో తెచ్చి కలపడంలో వాళ్ళ కుట్ర ఉంది. ఇది స్థానిక సంస్థలకి దీన్ని. కానీ ఇంతమంది గతంలో కూడా కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నిక టైంలో ముస్లింలు కలిపి ఆ 33 అంటే ఇచ్చిన దాంట్లో 20% కేబో ముస్లిమ్స్ గెలిచారు బీసీల పేరు మీద. కలకత్తాలో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో 154 మంది ఎస్ఐని బీసీలుగా రిక్రూట్ చేస్తే అందరు ముస్లిమ్సే బీసీ కేటగిరీలో. సో ఇలాంటి కుట్రలకు వ్యతిరేకం తప్ప మేము బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వ్యతిరేకం కాదు. అందుకే మేము అక్కడ అసెంబ్లీలో అప్రూవ్ చేసినాం. కానీ అక్కడ డీలింక్ చేయాలి. ముస్లింలను సపరేట్ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం అంబేద్కర్ గారు చెప్పారు. దాన్ని డొంకతిరెడ్డిగా అది బీసీల పేరు చెప్పి బీసీల రుద్ది బీసీలను ముంచే ప్రయత్నం చేస్తే దానికి మాత్రం మేము 100% వ్యతిరేకం. ముస్లింలతోటి బీసీలను ముంచాలనుకుంటే బీజేపీ వ్యతిరేకం. బీసీలకు మంచి రిజర్వేషన్ అంటే బీజేపీ వ్యతిరేకం కాదు. ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం, ఎంపీలు వ్యతిరేకించడం, ఈ మాటకి ఏం చెప్తారు? ఎంపీలు దాంట్లో ఉన్న తప్పులు ఎత్తి చూపించారు. కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు దానికి అది అగెనిస్ట్గా ఓటేస్తే బీసీలకు వ్యతిరేకంగా భయంకర విషప్రచారం చేస్తారు. కాబట్టి దానికి బీసీలకు పెంచడం అవకాశం లేదు. ముస్లింలను కలపడంలో ఎంపీలు విమర్శించారు. దానికి మేము ఎప్పుడైనా ఎంపీలైనా అదే స్టాండు. కానీ ఓటింగ్ టైంలో కొంచెం జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ భయంకర విషప్రచారం ఉంటుంది, రెచ్చగొట్టే కొన్ని కోర్టులు కూడా కొన్ని రెచ్చగొట్టే విషయాలను బ్యాన్ చేస్తాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకి రాదు రెచ్చగొట్టేది. సో ఇలాంటి వాటిని మాత్రం మేము విమర్శిస్తాం. ఓటింగ్ టైంకి వచ్చినప్పుడు జాగ్రత్తగా రెచ్చగొట్టడానికి అవకాశం లేక ఉండాలి. కాబట్టి బీసీలకే అనుకూలంగా ఓటేస్తాం, ముస్లింలు కలపడానికి వ్యతిరేకం. సరే ఇప్పుడు చెప్పండి, బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీలో డబుల్ స్టాండ్ ఉంది. ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తుంటే ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. బయట వ్యతిరేకించిన బీజేపీ అసెంబ్లీలో మాత్రం సప్పట్లు కొట్టింది. దానికి మీరేం చెప్తారు? బీసీ రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు. బీసీల పేరు మీద బీసీలకున్న దాన్ని ముస్లింలకు దోచిపెట్టే కుట్రలకు వ్యతిరేకం అంతే తప్ప బీసీలకు రిజర్వేషన్ పెంచడంలో బీజేపీ వ్యతిరేకం కాదు. అది స్పష్టంగా మొదటి చెప్పింది అదే. కానీ అక్కడ ఏంటంటే వీళ్ళు దాన్ని ముస్లింలను బీసీలలో తెచ్చి కలపడంలో వాళ్ళ కుట్ర ఉంది. ఇది స్థానిక సంస్థలకి దీన్ని. కానీ ఇంతమంది గతంలో కూడా కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నిక టైంలో ముస్లింలు కలిపి ఆ 33 అంటే ఇచ్చిన దాంట్లో 20% కేబో ముస్లిమ్స్ గెలిచారు బీసీల పేరు మీద. కలకత్తాలో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో 154 మంది ఎస్ఐని బీసీలుగా రిక్రూట్ చేస్తే అందరు ముస్లిమ్సే బీసీ కేటగిరీలో. సో ఇలాంటి కుట్రలకు వ్యతిరేకం తప్ప మేము బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వ్యతిరేకం కాదు. అందుకే మేము అక్కడ అసెంబ్లీలో అప్రూవ్ చేసినాం. కానీ అక్కడ డీలింక్ చేయాలి. ముస్లింలను సపరేట్ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం అంబేద్కర్ గారు చెప్పారు. దాన్ని డొంకతిరెడ్డిగా అది బీసీల పేరు చెప్పి బీసీల రుద్ది బీసీలను ముంచే ప్రయత్నం చేస్తే దానికి మాత్రం మేము 100% వ్యతిరేకం. ముస్లింలతోటి బీసీలను ముంచాలనుకుంటే బీజేపీ వ్యతిరేకం. బీసీలకు మంచి రిజర్వేషన్ అంటే బీజేపీ వ్యతిరేకం కాదు. ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం, ఎంపీలు వ్యతిరేకించడం, ఈ మాటకి ఏం చెప్తారు? ఎంపీలు దాంట్లో ఉన్న తప్పులు ఎత్తి చూపించారు. కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు దానికి అది అగెనిస్ట్గా ఓటేస్తే బీసీలకు వ్యతిరేకంగా భయంకర విషప్రచారం చేస్తారు. కాబట్టి దానికి బీసీలకు పెంచడం అవకాశం లేదు. ముస్లింలను కలపడంలో ఎంపీలు విమర్శించారు. దానికి మేము ఎప్పుడైనా ఎంపీలైనా అదే స్టాండు. కానీ ఓటింగ్ టైంలో కొంచెం జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ భయంకర విషప్రచారం ఉంటుంది, రెచ్చగొట్టే కొన్ని కోర్టులు కూడా కొన్ని రెచ్చగొట్టే విషయాలను బ్యాన్ చేస్తాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకి రాదు రెచ్చగొట్టేది. సో ఇలాంటి వాటిని మాత్రం మేము విమర్శిస్తాం. ఓటింగ్ టైంకి వచ్చినప్పుడు జాగ్రత్తగా రెచ్చగొట్టడానికి అవకాశం లేక ఉండాలి. కాబట్టి బీసీలకే అనుకూలంగా ఓటేస్తాం, ముస్లింలు కలపడానికి వ్యతిరేకం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.